కోనసీమ జిల్లా ఇరుసుమండలోని బ్లోఅవుట్లో ఇంకా అదుపులోకి రాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ప్రస్తుతం బ్లోఅవుట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ వరుసగా 5వ రోజు కూడా అగ్ని కీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అయితే మొదటి రోజు అంత ఉధృతి అయితే తగ్గింది. అధికారులు ఓఎన్జీసీ నిపుణుల బృందం ఈ లోని నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న డీప్ ఇండస్ట్రీస్ బృందం ఈ ఇద్దరు కూడా కలిసి స్థానిక నిపుణులు అధికారులు పర్యవేక్షణలో అక్కడ వాటర్ అంబరిల్లా నిర్వహిస్తున్నారు. గొడుగాకారంలో నీటిని వెదజల్లే ప్రక్రియ భారీ యంత్రాలతో పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అగ్నికీలలు అయితే ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల భారీ శకలాలు ఈ మంటకు అగ్ని కావుతున్న యంత్రాలు శకలాలను కొన్ని తొలగించారు. మరికొన్ని తొలగించే పనిలో నిపుణుల బృందం నిమగ్నమైంది. ఓఎన్జీసీ చెందిన ప్రత్యేక అధికారి విక్రమ్ సక్సేనా అట్లాగే మరో క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ హెడ్ శ్రీహరి ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇరుసుమండ వద్ద స్థానికులు అలాగే గుప్పలపాలెం, లక్కవరం ఈ పరిసర గ్రామాల ప్రజలు కూడా వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కూడా 3 రోజుల పాటు వీటిని పరిస్థితిని సమీక్షించి అక్కడ మొత్తం స్థానికులకైతే భరోసా ఇచ్చారు. స్థానికులు కొంత నిన్న నిరసన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అధిక మొత్తంలో చెల్లించాలి, ఈ తక్షణం ఈ ఎగిసి పడుతున్న ఓఎన్జీసీ బావుల్ని ఆపేయాలి, ఇక్కడ నిక్షేపాలు చమురు సహజవాయు నిక్షేపాలు వెలికి తీసే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భరోసా ఇవ్వాలని వారంతా కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో తక్షణం దీన్ని ఆపేందుకు అధికార యంత్రాంగం నిపుణుల బృందం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఓఎన్జీసీ వర్గాలు అట్లాగే డీప్ ఇండస్ట్రీస్ సంబంధించిన నిపుణుల బృందం ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది మరికొన్ని రోజులు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ బావిని పూర్తిగా పూడ్చడానికి వారు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాటర్ పంపింగ్ ద్వారా ఎగిసిపడుతున్న మంటలను తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. క్రమంగా కొంత తగ్గిన తర్వాత వాటిలోకి రసాయనాలతో కూడిన మట్టిని పంపింగ్ చేస్తారు కిందకి. ఆ తర్వాత ఆ బావికి బిరడా బిగిస్తేనే పూర్తిగా ఈ మంటలు అదుపులోకి వచ్చినట్టు, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసినట్టు. ఈ క్రమంలోనే పూర్తిగా ఇక్కడ నిపుణుల బృందం అయితే శ్రమిస్తోంది. మరికొన్ని రోజులు ఈ అగ్నికీలలు ఎగిసిపడే అవకాశం ఉంది. కొంత ఉధృతి తగ్గినప్పటికీ ఇది ఎప్పుడు పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని మాత్రం మలికిపురం మండలం ఈ స్థానిక చుట్టుపక్కల గ్రామాల్లో అయితే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ధన్యవాదాలు సాయికృష్ణ.